దేవుని సంగమా విశ్వాసులారా, లెంటు కాలపు ఉపవాసకులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. వాక్య భాగము ఈరోజు మట్టుకు మొదటి నిబంధన పాఠముగానేమో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనం వరకు చదివితే, సువార్త పాఠ్యభాగమేమో పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 37వ వచనం నుండి 44వ వచనం వరకు చదవగా విన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మరలా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాటను మనం చూస్తుంటే, ప్రతి దినము దేవుడు ప్రవక్తతో మాట్లాడడం, ప్రవక్తేమో తన ప్రజలతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇంతకీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వారితోనే కాదు, ఈ లెంట్ కాలంలో మనతో ఏం మాట్లాడుతున్నాడో కూడా మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. వారితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? విశ్రాంతి దినమును గురించి మాట్లాడుతున్నాడండి. విశ్రాంతి దినమును ప్రతిష్ఠించుకోవడం కోసం మాట్లాడుతున్నాడు. చిన్న విషయం కాదు, తక్కువ విషయం కాదండి. చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి విషయం, చాలా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి విషయం ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నారండి, వారితో మాట్లాడుతున్నారు. ఏంటి విశ్రాంతి దినం గురించి దేవుడు వారితో మాట్లాడే సందర్భం అంటే, ఏ బరువును మొయ్యొద్దు, ఏ బరువును తీయొద్దు, ఏ పని చేయొద్దు. 3 విషయాలు చెప్తున్నాడండి. విశ్రాంతి దినము నీవు ఆచరించాలంటే, నిన్ను నీవు ప్రతిష్ఠ చేసుకోవాలనంటే, ఏదో ఆదివారం గుడికొచ్చినట్లుగా కాదు, కానీ ఆ దినమును ఏ బరువు కూడా మోయవద్దట, ఏ బరువు తీయవద్దట, ఏ పని చేయకూడదట. అదట ప్రతిష్ఠ. ఈ మాటలు వింటూ ఉంటే, ఎన్నడైనా మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్రాంతి దినమును లేదా ప్రభువు లేచినటువంటి ఆదివారమును అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా, అంత ప్రతిష్ఠ చేసుకొని, మనకు మనముగా ప్రతిష్ఠ చేసుకొని ఎన్నడైనా ఆచరించామా? దేవుని వాక్యాన్ని అనుసరించామో ఒకసారి ప్రశ్నించుకోండి. చాలా సమయాల్లో ఒకవేళ మనం ఆదివారం అని కూడా చూడక, ఆరాధనను కూడా పట్టించుకోక పనులకు వెళ్ళిపోయామేమో, మన బరువులు మనం ఎత్తుకున్నామేమో, మన బరువులు మనం తీసుకున్నామేమో, మన పని మనం చేసుకున్నామేమో. అది ఎలా ఉంటుందంటే మన జీవితాలకి అదే ఇది అన్నట్టు ఉంటుంది. మనకున్నటువంటి బాగా ఆనవాయితీ ఏంటంటే, లెంట్ అంటే అదే ఇది అన్నట్టు ఉంటుందేమో. ఈ లెంట్ కాలంలో, ఈ 2024 సంవత్సరంలో మరొక లెంట్ ఎందుకు ఇచ్చాడంటే, మిస్ అయిపోయినటువంటి డేస్ ఉన్నాయి, మనము కోల్పోయినటువంటి, నష్టపోయినటువంటి రోజులు ఉన్నాయి. ప్రతిష్ట లేకుండా, నిన్ను నీవు, నీ కుటుంబము నీవు ప్రతిష్ట చేసుకోకుండా, ఏదో వచ్చినప్పుడు వచ్చి రానప్పుడు రాకుండా, వచ్చినప్పుడు వచ్చి నీ వీలు పడినప్పుడు రాకుండా మానివేసినటువంటి రోజులు ఉన్నవి. అలా మానివేయకుండా ఉండడానికి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో, మీరు ప్రతిష్ట చేసుకున్నారా? విశ్రాంతి దినమును ప్రతిష్ట చేసుకోండి. అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, అది నాకు ఇష్టమైనటువంటి దినం. నేను చెప్తూ ఉంటాను, అన్ని రోజులు మనమే కావు. వారంలో 7 రోజులు ఉన్నాయంటే 6 రోజులు మాత్రమే మనమే. ఆ 7వ రోజు దేవుడిదండి, దేవునికి స్తోత్రం. అది మన రోజు కాదు, దాన్ని మనం వినియోగించుకోకూడదు. ఇలా మనం ఆలోచన చేస్తుంటే, ఈ వాక్య భాగం ద్వారా మనకు చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే, సందేశం ఏంటంటే, ఉపవాసాన్ని కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవాలండి. విశ్రాంతి దినం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రతి ఆదివారం, అందుకే నేను చెప్తుంటాను, ప్రతి ఆదివారం పండుగే. క్రైస్తవులకి ప్రతి ఆదివారం పండుగ దినమేనండి. ఏదో పండుగ వస్తేనే గుడికి రావడం కాదు, ఏదో లెంట్ వస్తేనే ఆచరించడం కాదు, కానీ ప్రతి ఆదివారం ప్రభు దినము పరిశుద్ధమైనది, అది పండుగ దినమేనండి అని మాట్లాడుతుంటే, బరువును మోయొద్దు, ఏ బరువును తీయొద్దు, ఏ పని చేయొద్దు అంటే వారు ఎలా ఉన్నారో తెలుసా? వారు వినకపోయేది, చెవిని పెట్టకపోయేది, వినకుండాను బోధన అందుకుండాను మొండికి తిరిగిది. ఎంత భయంకరంగా ఉందన్న వారి మనసు.
ఈ మనస్సు మనకు అర్థం పడుతుందేమో, ఈ మనస్సు ఈ మాట మనం చూపిస్తుందేమో. మనము కూడా ఇంతగా చెబుతున్నా, ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నా మొండికి తిరుగుతున్నామేమో. పిల్లలు అప్పుడప్పుడు తల్లికి మాట వినరు, తండ్రికి మాట వినరు. ఆ తల్లి కడుపులో ఉన్న బాధను బట్టి ఏం చెప్పిందంటే, ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే, వీడు మళ్ళీ మొండుడైపోయిందండి, మొండికి తిరిగాడండి. అంటే అమ్మ మాట వినడం లేదు, నాన్న మాట వినడం లేదు. అలాంటి వారు ఏమంటారు? మొండికి తిరిగాడు అని చెప్తామే. ఆ తండ్రి, ఆ దేవుడు కూడా ఆ ప్రజల గురించి లేదా నా గురించి, నీ గురించి మొండికి తిరిగారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడేమో. మొండివారం అవుతున్నామా ఆలోచన చేసుకోవాలి. ప్రతిష్ఠిత చేసుకుంటున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. చదువుకున్నటువంటి 2వ నిబంధన పాఠం అన్నదే అదే లూకా సువార్త 11వ అధ్యాయం 37వ వచనం నుండి 44వ వచనం వరకు చదవగా విన్నాం. ఈ భాగాన్ని మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆనాటి సమాజం, వారు యేసును దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నారంటే వారికి ఉన్నటువంటి దాని అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ వంతు చెల్లిస్తున్నారు వారికి కలిగిన దానిలో. ఆఖరికి పుదీనాలో కూడా, పుదీనా తెలుసు కదా, పుదీనాలో కూడా వారికి కలిగినటువంటి కాయ, పండు, ఫలము, సంపద అది ఏదైనప్పటికీ కూడా ప్రతి దానిలో వారు ఏమిస్తున్నారట? 10వ వంతిస్తున్నారు. ఆ మాట చెబుతూ 10వ వంతిస్తూ ఉన్నారు తప్ప మరొక సంగతిని మర్చిపోతున్నారట. అదేంటంటే న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టారట. 10వ వంతు అయితే ఇవ్వడానికైతే ఇస్తున్నారు, కానీ వారిలో న్యాయం లేదు, నీతి లేదు. నేతి బీరకాయ చందంగా ఉంది, పేరుకేమో నేతి బీరకాయలు మాత్రం నెయ్యి లేనట్టే వారిలో 10వ వంతు ఉంది, కానీ 10వ వంతు ఇస్తూ ఉన్నారు, కానీ వారిలో న్యాయం లేదు, నీతి లేదు. ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఎందుకు 10వ వంతు ఇవ్వగలుగుతున్నారు? మరి మనం కనీసం 10వ వంతుని ఇస్తున్నామా? 10వ భాగాన్ని, అది దేవుడిది కదా. 10వ వంతు దేవునికి ప్రతిష్ఠిత సొమ్ము. 10వ భాగం దేవునికి ప్రతిష్ఠిత సొమ్ము, అది దేవుడిది. అది ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు అని ఆలోచన చేస్తే, అందరూ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇస్తే ఒక పని అయిపోతుందని ఇస్తున్నారు తప్ప వారిలో తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకొని 10వ భాగాన్ని ఇవ్వటం లేదు. వారు నిజంగా 10వ భాగాన్ని దేవునికి ప్రతిష్ఠితమైనది కనుక దేవునికి తెచ్చినట్లుగా తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకుంటే నిజంగా దేవుడు ఎంతో సంతోషించేవాడండి. అర్పణ 10వ భాగం అంటే దేవుడికి ఇచ్చే అర్పణ. ఈ 2 పాఠ్య భాగాలు మనం గమనిస్తే, జూమ్ చేసి చూస్తే అక్కడేమో ప్రతిష్ఠ చేసుకునండి, విశ్రాంతి దినమును ప్రతిష్టపరచుకునండి. ఇక్కడేమో 10వ భాగాన్ని ఇవ్వడమే కాదు, వాటిని మానక, అంటే ఇచ్చే వాటిని, తెచ్చే వాటిని, చేసే పనిని మానక వీటిని చేయండి. అంటే మనం ఇచ్చే అర్పణే కాదు దేవునికి కావాల్సింది, మన అర్పణలో మన సమర్పణ కూడా కావాలి. కయ్యూను అర్పించాడు, ఏబేలు అర్పించాడు. ఏబేలు అర్పణ మాత్రమే అంగీకరించబడింది, కయ్యూను అర్పణ అంగీకరించబడాలి. కారణం ఏంటంటే అర్పణ ఇచ్చాడు, కానీ అందులో కయ్యూను యొక్క సమర్పణ లేదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ 2 పాఠాల సారం మనం గమనించవచ్చు. 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ విశ్రాంతి దినమును ప్రతిష్ఠించుకోవడం లేదు. ఇది ఎలా ఉందంటే, ఉపవాస కాలం అంటూ ఉపవాసానికి ప్రతిష్ఠించుకోనట్టుంది. ఇది ఏ కాలం అని పిలుస్తాము, ఏ కాలం చెప్తాము? ఉపవాస కాలం చెప్తాము, కానీ మనముగా ఉపవాసానికి ప్రతిష్ఠ చేసుకోవడం లేదేమో. 10వ వంతు మాత్రమే కాదు దేవునికి కావాల్సింది, మనకు మనము దేవునికి ప్రతిష్ఠ చేసుకోవడం కావాలి. అలాగే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవడం కావాలి. ఈ భావనలో ఈరోజు 20వ ఉపవాసం పస్తు కాదు,
ప్రతిష్ఠించుకోవడం కావాలి. ప్రతిష్ఠించుకోవడం నేర్వాలి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్లోనైనా ప్రభువా ఇది నేను నష్టపోకుండా ఉండడానికి నేను ఈ కాలానికి, ఈ సమయానికి ఇదిగో నేను ఈ నిర్ణయం, ఈ తీర్మానం చేసుకొని ఈ సన్నిధానంలో ప్రతిష్ఠించుకుంటున్నానని చెప్పినప్పుడు దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు, నీ యొక్క తీర్మానాన్ని కూడా అంగీకరిస్తాడు. ప్రయత్నించండి, పోయేది ఏమీ లేదు. లెంటులో అలా ప్రయత్నిస్తే మరొక నూతనమైనటువంటి మరొక అడుగులు వేయగలుగుతాం. ప్రార్థించండి, ఆ ప్రభుని దీవెన మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.